ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము, కార్యారంభం కంటే కార్య అంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడే శ్రేష్ఠుడు అన్నటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము నూతన నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దినంలో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకుంటాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినములలో కొండ మీది ప్రసంగం కాబట్టి 5వ అధ్యాయం మొదటి నుంచి 7వ అధ్యాయం చివరి వరకు కూడా కొండ మీది ప్రసంగము అంటారు. కాబట్టి ఈ ప్రసంగములో ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చినారు. ఆ శిష్యులను గురించి చెప్తున్నటువంటి యొక్క మాట, ఆయన శిష్యులను గురించి వారికి దాదాపు 9 ధన్యతలను గురించి తెలియజేసినాడు. 9 ధన్యతలను గురించి. ఆ తర్వాత 13వ వచనంలో ఏ విధంగా ఉండాలనో ఉప్పును గురించి, తిరిగి 14 వెలుగు గురించి, 15వ వచనము దీపమును గురించి, దీప స్తంభమును గురించి చెప్పినాడు. ఎవరి గురించి? ఎవరంటే ఆయన శిష్యులతో చెప్పినాడు. ఆయన శిష్యులు దేవుని బిడలముగా మనము కూడా ఆయన యొక్క బిడలముగా ఉంటున్నాము, ఆయన శిష్యులంగా ఉంటున్నాము. కొండ కింద ఉన్నటువంటి వారిని గురించి కాదు, కొండ మీద ఉన్నటువంటి వారిని గురించి, కొండ మీదనే కాదు యేసు ప్రభుతో ఉన్నటువంటి వారిని గురించినటువంటి విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన కొండ మీది ప్రసంగము. పాత నిబంధనలో దేవుని దాసుడు మోషే గారు ద్వారా కొండ మీద ఉన్నటువంటి యొక్క ఆజ్ఞలు, కొండ మీదకి వెళ్ళి తెచ్చినటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నూతన నిబంధనలో ఈ 3 అధ్యాయాలకు అంత ప్రాముఖ్యత ఉన్నది. అక్కడ ఇశ్రాయేలు అందరి పక్షంగా మోషే, ఇక్కడ సర్వమానవుల యొక్క మనందరి పక్షంగా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తుగా ఉంటున్నటువంటి సందర్భం. అందుకని ఆయన ఎద్దకు వచ్చినటువంటి వారికి, లేక ఆయనతో ఉన్నటువంటి వారు ముందు దినములలో ఏమి చేయవలసి ఉంటుందో, వారు ఏ విధంగా ఉండాలనో తెలియజేసే సందర్భం. అందుకనే మనుషులు మీ సత్క్రియలను చూసి, ఎవరిని చూసి ఏం చూస్తారట? మనుషులు మనలనుగా చూసేది మన సత్క్రియలను. ఈ దినాలలో మన యొక్క సత్క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి? మనుషులు మీ సత్క్రియలను చూసి అంట. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో యేసు ప్రభువారు చెప్తూ వచ్చినాడు ఆయన శిష్యుల గురించి. మనుషులు మీ సత్క్రియలు, ఒకప్పటికి వీరికి ఏమి లేవు అంటే, సత్ అంటే మంచి క్రియలు లేవు. ఒకవేళ వారు రకరకాల విధాలుగా ఉన్నటువంటి వారు, రకరకాల పరిస్థితుల గుండా రకరకాల పనులు చేసుకుంటూ జీవనోపాధి కొరకు లోకములో, ఆ సముద్రములో చేపలు పట్టుకుంటూ, లేక ఆయా విధాలుగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి విధానం లోకరీతిగా. కానీ ఇప్పుడు ఏమైనారంటే వారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవంలోనికి, కొండ యొక్క అనుభవంలోనికి, ప్రభు దగ్గరికి వచ్చినారు. అంతేకాదు వారి యొక్క జీవితంలో ఒక వెలుగు, ఒక మంచితనము, నిత్య జీవము అనేటువంటి యొక్క వెలుగు. ఇంతకుముందు సత్క్రియలు అంటే మంచి క్రియలు లేకపోవచ్చు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సత్ అంటే మంచి క్రియలు వచ్చినాయి, మంచి జీవితం వచ్చింది, మంచి ప్రవర్తన వచ్చింది, మంచి మాట, మంచి వైఖరి, మంచి విధానము వచ్చింది. ఇంతకుముందు మంచి మాటలు లేవు. అందుకొరకనే మనుషులు మీ సత్క్రియలంట ఏం చూస్తున్నారు మనల్ని అంటే, మనలను చూపించుకోవడం కాదండి, మన క్రియలు ఎట్టొచ్చినాయి. ఈ క్రియలంటే యేసు ప్రభు వారి ద్వారా ఏదైతే మనము పొందినామో ఆ క్రియలు. అందుకనే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు అంటే వారి అయితే మీ వెలుగు అంట. వెలుగు అనే ఇక్కడ సత్క్రియలు. రెండవది వెలుగును గురించి. వెలుగు ఇది మంచి జీవితము, విజన్ లేక ప్రత్యక్షత. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి వారు లోకసమంటిక క్రియలు, లోకసమంటిక పద్ధతులు, లోకసమంటిక విధానాన్ని అనుసరించినారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చినారంటే యేసు ప్రభువులోకి వచ్చినారు. ఆయనే మనకు వెలుగు, నిజమైనటువంటి వెలుగు. ఆ వెలుగు ద్వారా వెలిగించబడ్డటువంటి వారిని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. మనుషులు ఇప్పుడు ఎక్కడున్నామా అంటే మనము రకరకాల మనుషుల మధ్యలో ఉన్నాం. అట్లాంటి వారి మధ్యలో మనము మన సత్క్రియలు లేక మన వెలుగు మనం ఏం చేయవలసిన వారంగా ఉంటున్నామంటే, తెలియపరచవలసిన వారంగా ఉంటున్నాం. అంటే ఒక మంచి సాక్ష్యవంతమైనటువంటి జీవితము ఇది మనకు అవసరమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలంటే మనము
ఈ దుర్దినాలు ఉంటే ఇక మనము రకరకాల ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి మనము ఏ క్రియలు చేస్తున్నాం? మన క్రియలు మనం చేయడం కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏదైతే పొందినామో ఆ క్రియలు, ఆ మంచి క్రియలు, ఆ మంచి జీవితము మనము తెలియజేయవలసిన వారం లేక జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఆ విధంగా మనం జీవించడం ద్వారా వారు మనలో ఆ దేవుడు ఏ కార్యమైతే చేసినాడో, ఏ క్రియలు మన ద్వారా జరిగించుకుంటున్నాడో ఆ దేవుని వారు మహిమపరిచే విధంగా మనం జీవించవలసిన వారం, మనం చేయవలసిన వారం. ఏ ఊరిలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ ఆఫీసులో ఉన్నా, ఏ అంగట్లో ఉన్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఎక్కడి ప్రజల పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏదైతే మన ప్రభువు ద్వారా ఆ మంచి జీవితము, మంచి క్రియలు ఉన్నాయో వాటిని మనం అనుసరించడం ద్వారా, జీవించడం ద్వారా దాన్ని చూసినట్టు వాళ్ళు, ఓ దేవుడు, మీ దేవుడు ఈ కార్యం చేసినాడు. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఈ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఇలాంటి క్రియలు చేస్తున్నారంటే దేవుడు, మీ దేవుడు ఎంత గొప్పవాడు అని ఆ దేవుని మహిమపరిచే విధంగా మన వెలుగు అంటే మన సాక్ష్యము, మన క్రియలు, మన యొక్క ప్రవర్తన, మన మాట, మన విధానము మనము జీవించవలసిన వారం. ఏ విధంగా ఉంటున్నాం? ఎందుకంటే ఇక్కడ వెలుగు లేక దీపస్తంభం అనే దీపాన్ని గురించి, దీపం ఎప్పుడు కూడా ఏమైందంటే కాలిపోతుంది. ఒత్తి కాలిపోయినప్పుడే వెలుతురు వస్తుంది. అట్లే ఆత్మీయంగా మన యొక్క శరీర జీవితమును కాలినప్పుడే నిత్యజీవపు యొక్క వెలుగు, దేవుని యొక్క వెలుగు అంటే దేవుని యొక్క సత్యము బయలుపడుతుంది. మనది కాలిపోవాలా, దేవుని యొక్క సత్యము బయటికి రావాలా. ఇది దీపానికి ఉన్నటువంటి యొక్క విషయం మనకు తెలుసు కాబట్టి గమనించి మనుషులు మీ సత్క్రియలను, నేను కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, మనం ఏదైతే పొందినామో మన ప్రభువు ద్వారా దాన్ని మనము వెల్లడిపరిచే వారంగా ఉందాం. అలాంటి సాక్ష్యవంతమైన జీవితం. మనుషులు మీ సత్క్రియలంట. ఇక్కడ ఆయన శిష్యులను గురించి చెప్తున్నటువంటి యొక్క మాట, ఈ దినము నీ గురించి, నా గురించి చెప్తాను. శిష్యులు, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, యేసు ప్రభు వారి తరువాత వారు ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు మనకు తెలుసు. ఏ విధంగా జీవిస్తూ వచ్చినారు? ఒకవేళ మీరు ఇస్కరియోతు యూదను తప్ప మిగతా వారందరూ తీసుకోండి. పేతురు గారిని తీసుకోండి, మీరు పేతురు గారిని తీసుకోండి. 2వ అధ్యాయంలో పేతురు గారి యొక్క పరిచర్య ప్రారంభించబడుతుంది. పేతురు గారి యొక్క ప్రవర్తన, పేతురు గారి యొక్క జీవితము, పేతురు గారి యొక్క ప్రభు యొక్క కార్యాలను చేయుట ద్వారా అనేకులు ప్రభుని అంగీకరించినారు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5, 6, 7, 8 వరకు పేతురు గారి ద్వారా దేవుడు జరిగినటువంటి పరిచర్య మనం చూడగలం. వీళ్ళు విద్యలేని పామరులు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడేటువంటి కార్యాలు. 3వ అధ్యాయాలకు వచ్చేసినాక ఆ కుంటివాడు బాగైతే మమ్మల్ని ఎందుకు చూస్తున్నారండి, దేవుడి కార్యం చేసినప్పుడు దేవుడిని వాళ్ళు ఎంత ఘనపరిచినారు, దేవుని ఏ విధంగా దేవుని కార్యాలకు తెలుసుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు గారి యొక్క విషయం నేను 2-3 విషయాల్లో చెప్పాలని తలస్తూ ఉన్నాము. ఒకటి, పేతురు గారి యొక్క జీవిత విధానాన్ని గురించి మనము ఎరుగుదాము. అదే పేతురు గారు ఏమి చెప్తున్నాడో ఒక విషయము మనం గమనిస్తాము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక, దయచేసి భాగాలను వివరంగా చెప్పలేం కాబట్టి కొన్ని తలంపులుగా మీ గ్రహింపులను తీసుకుని వస్తున్నాం. 1 పేతురు పత్రిక 2:12, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మను బతిమాలుకుంటున్నాడు. పేతురు గారు చెప్తున్నాడు, భక్త కోటికి సంఘానికి, సంఘాలకు. కాబట్టి ఇన్ని రకాలు, 1వ అధ్యాయము 2వ వచనంలో మీరు చదువుకోండి. ఇన్ని సంఘాలకు చెప్తున్నాడండి ఈ విషయంలో. ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబట్టకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కపదోకియ, ఆసియా, బితునియాను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానం ఎవరికండి? దేవుని సంఘాలకు, దేవుని ప్రజలకు, రక్షించబడినటువంటి వారికి. కాబట్టి రక్షించబడ్డని చెప్తున్నాం, దేవుని సంఘాలను చెప్పుకుంటున్నాం, దేవుని సంఘాలను పరిపాలిస్తున్నాం, సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. కాబట్టి మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంట, అట్టి జనము మధ్యలో ఎక్కడ దుర్మార్గులు అన్నారో, ఎక్కడ దుష్టులు అన్నారో, ఏ ప్రజల మధ్యలో మన సాక్ష్యం పోయిందో, ఏ ప్రజల మధ్యలో మనము దేవునికి విరోధంగా జీవించినామో ఆ ప్రజల మధ్యలో మన సత్క్రియలను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మహిమపరుస్తారంట. అట్టి జనం మధ్యలో
కాబట్టి ఉదయకాలం లేక ఈ సమయాలలో మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, మనం చేసేటువంటి సేవలో, మనం చేసే పరిచర్యలో, మనం చేసే విశ్వాస జీవితంలో, మనం చేసే సంఘాలలో మనం బయటికి వెళితే ఏ జనము మధ్యలో మనం ఉంటున్నామో ఆ జనము ఈ మాట చెప్పగలరా? దేవుని మహిమపరచగలరా? ఏదో వెళ్తున్నాం, చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, సువార్త చేస్తున్నాం, అది చేస్తున్నాం, రండి పోదాం అనుకుంటున్నారు. అక్కడికి పోతే మనల్ని ఏమని చెప్తారు? మన ప్రవర్తన గురించి ఏం చెప్తారు? సత్క్రియలంట. కాబట్టి వాళ్ళని చూసినటువంటి వాళ్ళు ఏం చేశారు? సత్క్రియలను గురించినటువంటి విషయం. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని మనం చేసేటువంటి ఆత్మీయ జీవితంలో ఇది లేకుండా మనం ఎంత చేసినా కూడా దేవుని నామానికి మహిమ కాదు, అవమానం వస్తుంది. పౌలు గారి గురించి కూడా ఒక సంగతి చెప్పాలని మీకు నేను తలస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా గలతీ సంఘానికి చెప్తున్నటువంటి విషయం 1:23-24. మునుపు మనల్ని హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. ప్రియ సోదరుడా, సోదరి, సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి దేవుని మహిమపరిచే వాళ్ళు ఉన్నారా? అన్యజనులు లేక నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారా? ఇంకా ఏదో నేను చేస్తానంటే ముందు నీ సంగతి ఏంది? సువార్త చేసేటువంటి మనము, పరిచయం చేసేటువంటి మనము, విశ్వాసం అని చెప్పుకుంటే మనము, సంఘం అని చెప్పుకుంటే మనము బయటకు వెళితే మన గురించి ఏం చెప్తారు? ఏ సాక్ష్యం చెప్తారు? చూసినాము పేతురు గారి గురించి విషయం. రెండవది పౌలు గారి గురించి. పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నటువంటి విషయం కూడా నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దయచేసి ఈ విషయాలను మీరు తలంచండి, తర్వాత ధ్యానించండి. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14-15. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయుడే. సమస్త కార్యం చేయండి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్లే నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమందు నాకు అతిశయం కారణము కలుగును. విశ్వాస యాగములోనంట. చదవండి. అందుకనే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలముగా ఆయన సేవ చేస్తామని చెప్తున్నాం. మనం వీధుల్లోకి వెళ్ళి మనం సువార్త ప్రకటించినప్పుడు, లేక మనం మన ఆఫీసులో కానీ మన ఎక్కడ ఉన్నా ఏమని చెప్పగలరు? ఏం చెప్తారు? చూపిస్తా ఉన్నారు ఈ రోజులు, చూడండి మీ బతుకులు అని చెప్పేసి. అట్లాంటి మధ్యలో ఉంటున్నామా? గమనించండి. ఇంకొక 2 విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం. ఇదే యేసు ప్రభువారి కాలంలో సమరయ స్త్రీ ప్రభుని అంగీకరించినటువంటి సంగతి మనకు తెలుసు. దయచేసి భాగాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుంచి, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినారు. అంతేకాకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు వాళ్ళందరూ. 42, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు. 41, ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నారు. సమరయ ప్రజలు యేసు ప్రభు వారు లోకరక్షకుడని నమ్ముకోవడానికి ఎవరు కారకులు అనంటే ఒక స్త్రీ, సమరయ స్త్రీ. ఈరోజు నీ ఊరిలో, నీ వీధిలో, నీ సంఘములో, నువ్వు చేసే పరిచర్యలో, నేను చేసే దానిలో ఈ విధంగా ఉంటున్నామా? లేకపోతే మనం ఎంత చేసినా కూడా మత్తయి సువార్త చెప్పినట్టు చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనుషుల ఎదుట ప్రభువా అని వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. మనమేమో అద్భుతాలు చేసినాము, సూచక్రియలు చేసినాము ప్రభువా, ఇవన్నీ చేసినాము అని అంటే అవన్నీ కూడా అక్రమం చేయవాళ్ళారా, మీరెవరో నేను ఎరగనంటాడు. కాబట్టి దేవుని పరిచర్య చేయొద్దని కాదు, చేయాలి. కానీ మనం ఏ విధంగా ఉండి చేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. చివరిగా మరొక విషయం, రోమా పత్రిక 2వ అధ్యాయం, దయచేసి భాగాన్ని మీ తర్వాత చదువుకోండి. మొదటి నుండి చాలా విషయాలు రాయబడ్డాయండి, చాలా విషయాలు రాయబడ్డాయి. కాబట్టి ఎందుకంటే మొదటి రోమా పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి ఇక్కడ కార్యాలను గురించి రాయబడి ఉంది. 6వ వచనము, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. 7, సత్క్రియలను ఓపిగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిస్తాము. సత్క్రియలను ఓపికగా చేయడంట. సత్క్రియలు ఏం చేయాలా? ఓపికగా చేయాలి. 8-9లో భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని గ్రతయు రౌద్రం వచ్చును. దుష్కారం చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీకు దేశస్తులకు కూడా శ్రమయు వేదనే కలుగును.
10వ వచనము, సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును, పక్షపాతం లేదండి. కాబట్టి నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు, ఎట్లాంటి జీవితం జీవిస్తున్నాం, దయచేసి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. 17వ వచనం, నీవు యూదుడు అనే పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? దేవుని చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కాదా? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోస్తావా? ధర్మశాస్త్రం అనుసరించి నీవు ధర్మశాస్త్రం ఎరుట వలన దేవుని అవమానపరచదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. క్రైస్తవులారా, దేవుని పని చేస్తామని చెప్పుకునేటువంటి వారులారా, ఈ విషయాన్ని ఎరగండి. మనలను బట్టి దేవుని నామం అవమానపరచబడితే ఎంత బాధికరమైన విషయం. అందుకని ఏమన్నాడు ప్రభు, ఏం చెప్పినాడు? మత్తయి సువార్త మనం చదువుకునే మాటలో ఈ విషయాలను తర్వాత దయచేసి ధ్యానించండి. మీ మనుషులు మీ సత్క్రియలను చూసంట, ఏదైతే మన ప్రభువు ద్వారా మనము మారు మనసు పొంది రక్షించబడ్డామో ఈ విషయాలను మేము పూర్తిగా వివరించలేకపోతున్నాము. మీరు చదవండి, గ్రహించండి. మనల్ని బట్టి దేవుని నామం అవమానపరచబడొద్దు. మనం చేసేటువంటి వాటన్నిటికంటే ఏదో ఉరుకురికి చేస్తున్నాం, ఆడ చేస్తున్నాం, విడ చేస్తున్నాం అంటే అదే ప్రజలు నన్ను గురించి ఏమంటారు, మీ సంఘం ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఉన్నారా, ఎట్లా ఉన్నారని చెప్పుకుంటే ఎంత సిగ్గుసేటు. దానికంటే ముందు దేవునికి ఎంత అవమానం. అందుకొరకనే ఈ మాటను గుర్తుపెట్టుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును. ఇప్పటికైనా మన జీవితాలలో మార్పు కలిగి ఈ సత్యాన్ని ఎరిగి మనము ఏ ప్రజల మధ్యలో ఉంటున్నామో, ఏ సంఘాలలో ఉంటున్నామో, ఎక్కడ సేవ చేస్తున్నామో దేవుని మహిమపరిచే వారంగా. పౌలు గురించి అన్నాడు, ఇంతకుముందు వీళ్ళను హింస పెట్టినటువంటి వాడు, ఈ సంఘాన్ని హింసించినటువంటి వాడు మార్పు చెందని దేవుని మహిమపరిచినాడు. పేతురు గారు చెప్పినాడు వారి మధ్యలో ఉండాలని. కాబట్టి నీవు నేను ఇప్పటి వరకు ఇట్లాంటి జాబితాలో ఉంటే, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేటువంటి గుంపుగా ఉంటే, మనము చేసే వాటన్నిటికంటే జీవితాలు మార్చుకొని దేవుని కొరకు ఆ సమరయ స్త్రీలాగా, పేతురులాగా, పౌలులాగా ఇక చాలా మంది ఉన్నారు, ఇట్లాంటి వారిలాగా జీవిస్తే ఒకటి దేవునికి మహిమ ఉంటుంది, దేవుని సంఘానికి మేలు, క్షేమము, ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి, దేవునికి మహిమ ఉంటుంది, నీకు మీ కుటుంబానికి మన కుటుంబాలకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల కొరకు ఎరిగి ప్రభు కొరకు మనము ఆయన మహిమ కొరకు ఆయన మహిమ తీసుకొచ్చే వారంగా మనము సత్క్రియలను ప్రదర్శించే వారంగా ఉందాము. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, బాగా దీవించండి. ఆ విధంగా మేము జీవించడానికి సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ మా వందనాలు. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దయచేసి ఈ విషయాలను ఎరిగి అనుసరిస్తాం.